కర్నూలు జిల్లా ఎస్పీ జి విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మరియు కర్నూలు డీఎస్పీ జేడి బాబు ప్రసాద్ ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ రాత్రి సుమారు 10:30 సమయంలో జాతీయ రహదారి NH-44 పై ఆటోల ఫిల్లింగ్ అతివేగ విన్యాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిన 3 యువకులను కర్నూలు ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలపై స్పందించిన పోలీసులు 10 గంటల్లోనే నిందితులను పట్టుకుని 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రోడ్లపై స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కె శివమల్లేష్ 26 సంవత్సరములు, తండ్రి పేరు కె సురేష్, మమతానగర్, కర్నూలు పట్టణము. పెరపోగు అఖిల్ వయసు 28 సంవత్సరములు, తండ్రి పేరు పెరపోగు కృష్ణ, మమతానగర్, కర్నూలు పట్టణము. గనమూరు జయసింహ వయసు 23 సంవత్సరములు, తండ్రి పేరు జి భూషన్న, శ్రీకృష్ణ కాలనీ, అశోక్ నగర్ అను 3 ఆటో డ్రైవర్లు AP16 TP 2690, AP21 TF 1163, AP21 TW 4210 అను రిజిస్ట్రేషన్ నంబర్లు గల తమ ఆటోలను NH-44 బెంగళూరు నుండి హైదరాబాద్ వైపు వెళ్తూ జాతీయ రహదారిపై పంచలింగాల సర్కిల్ దగ్గర ప్రమాదకరంగా నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని గుర్తించి బుధవారం అనగా 4వ తేదీన ఆ 3 ఆటో డ్రైవర్లపైన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సిఐ తెలిపారు. అంతేకాకుండా సదరు 3 వాహనాలను కర్నూలు ఆర్టీఓ వారికి రిపోర్టు ద్వారా పంపించినట్లు కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ తెలిపారు. అనంతరం ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీన్ మాట్లాడారు. ఇది నిన్న సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది. ఇదేమంటే మీరు గమనించారు, పంచలింగాల ప్రాంతంలో 1వ తారీఖు సాయంత్రము 10:30 ప్రాంతంలో 3 ఆటోలు స్కేటింగ్ చేస్తూ స్నేక్ రైడింగ్ చేస్తూ డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ ఒక చక్రం మీద బండి 3 చక్రాల బండి లేపేసి పడిపోయినట్టు కూడా విధంగా చేసుకుంటూ హైవే మీద పోయారు రద్దీ భయంలో. దాని మీద నిన్నంతా సోషల్ మీడియాలో వచ్చింది. ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ IPS దీని మీద వేరే చాలా సీరియస్ తీసుకొని దీని మీద DSP బాబు ప్రసాద్ ఆదేశం మేరకు ఎస్పీ గారి ఆదేశం మేరకు వెంటనే మేము 3 టీంలు ఫామ్ చేశాము. వితిన్ 12 hours లోపల ఆ 3 బండ్లు కూడా టెస్ట్ చేసి వాళ్ళ 3 బండ్లు కూడా తీసుకురావడం జరిగింది, పట్టుకురావడం జరిగింది. దీనిలో ఏమంటే ఈ 3 బండ్లు కూడా మధ్యలో మీరు చూసింటారు, డేంజర్ అనే పదం అతను చూపేశాడు బ్రేక్ ఆయిల్తో. ప్లస్ అతని పేరు శివ, ఇంకోటి అఖిల్, ఇంకోటి జయసింహ అని 3 కూడా డేంజరస్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద హైవే మీద NH-44 మీద పంచలింగాల ప్రాంతంలో పోతున్న దాని మీద మేము పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి ఎస్పీ గారి ఆదేశం మేరకు కేసు కట్టి వీళ్లకు కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి RTO కూడా హాజరు జరుగుతుంది. ఇలాంటి చేస్తే యువత చాలా చెడ్డదారిన పడుతుంది, చేయడం తప్పది. ఇంకోటి మైనర్లు కూడా బండి తోలిన ఆటో తోలిన పోలీసు వాళ్ళు వెంటనే ఆ బండ్లు సీజ్ చేసి RTO పెడతాము. మళ్ళా RTO వాళ్ళు మీ బండి రిలీజ్ కాదు, ఎందుకంటే RTO దగ్గర హెవీ జరిమానా విధించబడుతుంది. ప్లస్ మా రిక్వెస్ట్ ఏమంటే ఇలాంటి ఆకతాయి పనులు అంటే స్నేక్ రైడింగ్లు, స్కేటింగ్లు ఇలాంటి చేయొద్దండి. చేసినట్టు పోలీసు వాళ్ళు వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.